జై గురుదేవ్. ఉత్సాహం, నిరంతరము ఉత్సాహంగా ఉండడం అనేది ఒక కళ. ఈరోజు గురుదేవులు చెప్తున్నారు, చాప్టర్ నెంబర్ 31, సేవ మరియు ఉత్సాహంగా ఉండే కళ. మీ జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా ఎదురు పడ్డారనుకోండి, మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరో ఒకరికి ఏదో ఒక సమయంలో ఏవో కొన్ని మాటలు చెప్పే ఉంటారు. ఎటువంటి మాటలు? బాగా దగ్గరగా వచ్చినప్పుడు, నీకేమైనా కాలుస్తే చెప్పు, నేనున్నాను కదా నీకు తోడు. ఇలాంటి మాటలు మీ నోట్లోంచి వచ్చేయి అంటే మీ జీవితంలో భయము, నమ్మకం లేకపోవడము అనే విషయాలు లేనే లేవు అని అర్థం. వాటి నుంచి మీరు బయట పడిపోయారు అని అర్థము. ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు మీరు ఈ మాటలు అన్నారో, నీకేమైనా అవసరం అయితే నాకు చెప్పు, నీకేం కావాలన్నా నేను చేస్తాను, నేను చేయగలిగిందంతా చేస్తాను అనే మాటలు అనేటప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉందో ఆ క్షణాలలో ఎప్పుడైనా గమనించారా? మీకు చాలా కావాల్సిన వాళ్ళకి, దగ్గర వాళ్ళకి, నీకేమైనా అవసరమైతే నాకు చెప్పు, నేను అని చెప్పి చెప్తారు. మీకు కంఫర్టబుల్గా ఉంచడానికే నేనున్నాను ఇక్కడ అని ఎప్పుడైతే, ఏ క్షణాలలో అయితే మీరు అన్నారో, ఆ క్షణాలలోనే మీరు జీవితంలో నిజంగా జీవిస్తున్న క్షణాలు అని గుర్తుంచుకోండి. లేకపోతే ఏమవుతుంది? ఎప్పుడు నేను నేను నాకేంటి నేనేంటి. ఏం కావాలి మీకు? ఎంత ఎంజాయ్ చేస్తారు? ఎంత తినగలుగుతారు? ఎంత అందాన్ని మీరు చూడగలుగుతారు? కళ్ళతో అందం చూస్తున్నప్పుడు ఆ దాహం తీర్చడము సాధ్యమా? ఎప్పటికైనా తీరుతుందా? ఎంత చూసినా ఇంకా చూడాలి, ఇంకా చూడాలనే ఉంటుంది. ఎందుకు? అందము అనంతము, దానికి అంతమే లేదు. కానీ మీరు కళ్ళతో ఎంత చూడగలరు అనే దానికి ఒక పరిమితి ఉంది. ఎవరైనా పొగుడుతూ ఉండొచ్చును గాక, పొగడము అనేది అనంతమండి. కానీ ఎంతసేపు మీరు వినగలరు? వినగలిగే సామర్థ్యం మీకు ఎంత ఉంది? పరిమితమే. ఎంతవరకు రుచి చూడగలరు? ఎంతవరకు వాసన చూడగలరు? మీరు గనక సుగంధాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారనుకోండి, అసలు మీకు పెర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం ఉండకపోవచ్చును గాక. ఎవరైతే పెర్ఫ్యూమ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో వాళ్ళకి అసలు ఆ పెర్ఫ్యూమ్ వాసనే నచ్చదండి. నచ్చకపోవచ్చండి. మేబీ ఆవు పేడ వాళ్ళకి సుగంధంలాగా అనిపించచ్చును గాక. వాసన, సుగంధం పీల్చడానికి కూడా ముక్కుకి ఒక పరిమితి ఉంది. అలానే స్పర్శకి కూడా పరిమితి ఉంది. మీ ఇంద్రియాలన్నింటికీ కూడా పరిమితి ఉంది. పరిమితులున్నాయి. ప్రపంచం చాలా పెద్దది. చాలా ఉంది. కానీ ఆస్వాదించడానికి చాలా ఉంది ప్రపంచంలో. అయితే ఎప్పుడైతే మీరు పంచుకోకుండా, షేరింగ్ లేకుండా బతికేద్దాం అని అనుకుంటున్నారో, మీ జీవితం చాలా చిన్నదయిపోతుంది. జీవితము హ్మ్, మృగ్యమైపోతుంది. ఎప్పుడైతే పంచడము అనేది లేదో, ఎదుటి వాళ్ళతో పంచుకోవడం అనేది లేదో, జీవితము చిన్నదయిపోతుంది. ఈ పంచడము అనేది మీరంతా చేసే ఉంటారు. ఎవరికో ఒకరికి ఏదో ఒక సందర్భంలో పంచడం అనేది చేస్తూనే ఉంటారు. నేనున్నాను కదా! నీకేమైనా అవసరమైతే చెప్పు అని ఎవరికి చెప్పుంటారు? కాకపోతే మీకు చాలా దగ్గర వాళ్ళకి చెప్పుంటారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌కే చెప్పుంటారు. ఇదే మాట ప్రతి ఒక్కరికి మీరు చెప్పగలిగితే అది సేవ అవుతుందండి. సేవ అంటే మీ అంతరంగంలో ఉండే ఒక స్థితి. నీకవసరమా? నేనున్నాను అని మీరు ఎక్కడైతే చెప్పగలరో, అటువంటి మానసిక స్థితి ఎవరితోటైనా సరే చెప్పగలగాలి. మీకేం కావాలి? చెప్పండి. నేనున్నాను. ఎప్పుడంటే అప్పుడు నేను రెడీగా ఉన్నాను నీకు సహాయం చేయడానికి అని మీకు మీరు
మానవాళి అంతటికీ కూడా సేవ చేయడానికి రెడీగా ఉంటే అవసరమైనప్పుడు నాకు తీరుబాటు ఉంది నేను చేస్తాను అనేది ఒక ఎత్తు. నీకు అవసరమైతే నేనున్నాను. నీకెప్పుడు అవసరమైతే ఏది అవసరమైతే చేయడానికి నేనున్నాను. అది సేవ. ఎప్పుడైతే మీరు అది చెప్పగలిగారో, మానవాళి ఎంతటికీ కూడా మీరు ఆదుకునేటట్లుగా దొరుకుతున్నారో, మీలో భయం అనేది పోతుంది. ఎంతసేపు మన భయమేమో తెలుసా? మీ యొక్క భయమేమో తెలుసా? ఎవరైనా మీ దగ్గర నుంచి ఏదైనా లాగేసుకుంటారేమో అనే భయము. అస్సలు మొట్టమొదటిగా చెప్పండి. మీ దగ్గర ఏది ఉంది ఎవరైనా లాగేసుకోవడానికి? ఆ భయం ఉంది చూసారు. ఎవరైనా ఏదైనా నా దగ్గర నుంచి తీసేసుకుంటారేమో అనేది మీలో చాలా చెత్త మీ మనసుల్లో, హృదయాల్లో నింపేస్తూ ఉంటుంది. మీ హృదయము మూసుకుపోతుంది. చాలామంది అంటూ ఉంటారు, నా మనసెందుకో కరగటం లేదండి. ఎందుకో ఇలా జరుగుతోంది. కఠినంగా అయిపోతోంది నా హృదయము. మూసుకుపోతోంది. ఎందుకిలా జరుగుతోందో అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే, మీరు సేవ చెయ్యటం లేదు కాబట్టి. నేనున్నాను ఆదుకోవడానికి, నీ అవసరానికి అనే స్థితిలోకి మీరు వెళ్ళటం లేదు కాబట్టి. మీరు పని చేస్తూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చును గాక, కోరికలు లేకుండా, ఏది ఆశించకుండా, ఈ స్మాల్ మైండ్ ఏదైతే ఉందో నాకది కావాలి, ఇది కావాలి, ఇది చేస్తే ఆ లాభం వస్తుంది, అది చేస్తే ఈ లాభం వస్తుంది అని కాకుండా చేస్తే అది సేవ. అది నిజమైన పని. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసి తీరాల్సిన పని అది. మీ హృదయంలో లోతుల్లోంచి ఒక ఒక యాటిట్యూడ్, ఒక మానసిక స్థితి, నేనున్నాను ఆదుకోవడానికి అనే స్థితి ఎప్పుడైతే ఉంటుందో అక్కడి నుంచి రావాలి. హృదయంలోంచి రావాలి అది. అది సేవ. ఒక బిచ్చగాడు వెంటబడుతూ ఉండొచ్చును గాక మీకు. ఆకలేస్తోంది ఏదైనా ఇవ్వమని. మీరు 5 రూపాయల నోటు పడేశారనుకోండి, అది చారిటీ అవుతుందా? దానం అవుతుందనుకుంటున్నారా? చిరాకుగా రూ. 5 నోటు విసిరేస్తే అది దానం కాదు. కాదు సరికదా! మీరింకా ఇంత కోపాన్ని, చిరాకుని మీ నెత్తికి ఎత్తుకుంటున్నారు. రూ. 5 నోటు విసిరేసి. మీ చైతన్యంలో ఆ ఇంప్రెషన్ ఉంటుంది. ఒకసారి బుద్ధుడి శిష్యుల్లో ఒకతను ఉన్నాడట. ఒక స్త్రీ 10 ఏళ్ల వయసు నుంచి కూడా ధ్యానం చేస్తూనే ఉంది. పెళ్ళయింది. ఆహ్, గృహాన్ని కూడా గృహస్థాశ్రమం తీసుకున్నాక ఆ ఇంటిని కూడా చాలా చక్కగా చక్కబెడుతోంది. ఒకరోజు ఆహ్, ఒక బిచ్చగాడొచ్చాడు. ఆమె మావయ్య గారు భోజనం చేస్తూ ఉండగా బిచ్చగాడొచ్చాడు. అయితే ధర్మమేమి? గృహస్థు భోంచేస్తున్నప్పుడు ఎవరైనా వస్తే ముందు వాళ్ళకి భోజనం పెట్టి, ఆ తర్వాత తను తినాలి. ఉన్న దాంట్లోనే ముందు బిచ్చగాడికి ఇచ్చాక, వచ్చిన అతిథికి ఇచ్చాక మనం తినాలి. అది ధర్మము. కానీ ఈ మామగారు ఏం చేశారు? అతని ఆహారం తినేస్తున్నాడు కానీ బిచ్చగాడికి ఇవ్వలేదు. చాలా స్వార్థంతో ఉన్నాడు. భిక్ష వెయ్యడానికి ఇష్టపెట్టుకోలేదు. ఆ బిచ్చగాడొచ్చినప్పుడు ఏం జెప్పింది ఆ స్త్రీ? ఆహ్, "పక్కింటికెళ్ళమ్మా, మా మావగారు మిగిలిపోయిన ఆహారాన్ని తింటున్నాడు" అందిట. అది వినేసరికల్లా మావగారికి కోపమొచ్చింది. "ఏంటి బిచ్చగాడికి అలా చెప్తావు? నిన్న మిగిలిన ఆహారం ఈరోజు నేను తింటున్నానా?" అని చెప్పి కోపంగా అరిచాడట. అప్పుడామె చెప్పిందిట, "ఈ సం ఈ జన్మలో నువ్వు తింటున్న ఆహారం ఉంది చూసావు, గత జన్మలో పుణ్యకార్యం చేశావు కాబట్టే, ఆ పుణ్యం కాబట్టి ఈరోజు నీకు దొరికింది. మరి మళ్ళీ జన్మలో నీకేం దొరుకుతుందయ్యా, ఈ జన్మలో నువ్వేం చెయ్యకపోతే" అని చెప్పిందిట. ఈ జన్మలో పుణ్యం చేయకపోతే నెక్స్ట్ జన్మలో ఏమొస్తుంది? మీ అంతరంగిక మానసిక స్థితి ఉంది చూసారు.
అది సేవ అంటే మీరు చేసే పని కాదు. తప్పులు లేకుండా ఏ పని ఉండదండి. ప్రతి పనిలోని కొద్దో గొప్పో తప్పులుండొచ్చును గాక. కానీ పని చేసేవాడున్నాడు చూసారు, అతనిలో తప్పుండదు. అతని ఉద్దేశంలో తప్పు అనేది ఉండదు. మంచి ఉద్దేశంతోటే పని చేస్తాడు. తేడాపాడాలు జరగచ్చును గాక. సేవ ఆత్మలోంచి వచ్చే ఒక మానసిక స్థితి. ఎదుటి వాళ్ళకి అవసరానికి నేను ఉంటాను అనే స్థితి ఏదైతే ఉందో లోపల నుంచి వచ్చేది అది. ప్రతి వారికి కూడా, ప్రతి దానికి కూడా, అన్ని పరిస్థితుల్లో, అన్ని సంఘటనలలో కండిషన్స్ లేకుండా నేనున్నాను నీకు తోడు. ఏది అవకాశం ఉంటే అదే చేస్తామండి. ఇంకో కథ చెప్తున్నారిక్కడ గురువుగారు. బుద్ధుడి కాలంలోనే ప్రతి వాళ్ళు కూడా ధ్యానాలు చేసేవారట. సేవ ధ్యానం చేసేటప్పుడు ఎంతో కొంత సేవ చెయ్యాలి. సేవ చెయ్యకపోతే ధ్యానం లోతుగా జరగదు. ధ్యానం సరిగా పక్వానికి రాదు. ఇక్కడ ఒక ధనవంతుడైన వ్యాపారస్తుడు ఉన్నట్ట బుద్ధుడి కాలంలో. వ్యాపారస్తుడు అనగానే ఒక్కొక్కసారి బాగుంటుంది. ఒక్కొక్కసారి పైకి వెడతాడు. మళ్ళీ ఒక్కొక్కసారి కిందకి దిగుతూ ఉంటాడు. ఇదంతా భద్రత తక్కువ. వాళ్ళకి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలియదు వాళ్ళ జీవితాల్లో. ఒకసారి అతనేదో కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని బుద్ధుడి దగ్గరికి ఎవరో తీసుకెళ్లారు. అతను ధ్యానం చేయడం నేర్చుకున్నాడు. అద్భుతంగా ఉంది ఈ ధ్యానం చేయడం అని అనుకున్నాడు. అప్పుడు ఈ జ్ఞానం అందరికీ చెందాలి అని అనుకున్నాడు. చాలా మందికి కష్టాలు, దుఃఖాలు ఉన్నాయి. ఇది కనుక అందరికీ అందజేస్తే బావుంటుంది. ఒక ఆశ్రమం కడదాము అని సరియైన జాగా కోసం వెతకడం మొదలుపెట్టాడు. అది ఎలా ఉండాలండి ధ్యానం చేసే జాగా అంటే, ఊరికి మరీ దూరంగాను ఉండకూడదు. అలా అని ట్రాఫిక్ మధ్యలో కూడా ఉండకూడదు. ఊరికి దగ్గరగా ఉండాలి. అందుబాటులో ఉండాలి. అలానే మరి శబ్దాలు అవి ఎక్కువ ఉండకూడదు. వెతకగా, వెతకగా ఒక పార్క్ కనిపించింది. చాలా బావుంది. ఈ పార్క్ ఎంత బావుందో అని చెప్పేసి అక్కడికెళ్ళి చూస్తూ ఉంటే అది ఒక రాజకుమారుడిదట. రాజకుమారుడిని అడిగాడు, "ఈ పార్క్ నాకు అమ్మేస్తావా?" అని. అడగగానే రాజకుమారుడు ముందు అవమానం కింద భావించాట. ఏంటి నేను అమ్ముతానని అడుగుతున్నాడు ఇతను అని చెప్పి కోపానికి ఏం చేశాడో, "నేను అమ్ముతాను గానీ ఈ పార్కులో బంగారం పేరిస్తే ఎంత నేల ఉందో అంత నేల అంతటా కూడా బంగారం పేర్చాలి. పేరిస్తే ఈ పార్కు నువ్వు కొనేసుకోవచ్చు" అంటాడు. తప్పకుండా అంటాడు అని ఇంటికెళ్ళి బంగారం తెచ్చి పేర్చడం మొదలు పెడతాడు. సగం జాగా పేర్చేసరికల్లా రాజకుమారుడికి డౌట్ వచ్చింది. ఇదేంట్రా బాబు అని చెప్పి వాడి నిజాయితీని మెచ్చుకుని, సరే నాకు అర్థమైందిలే తీసేసుకో ఈ జాగా, మరి ఇంక బంగారం తేవక్కర్లేదు నువ్వు అని చెప్పి ఆ జాగాని అతనికి ఇచ్చేస్తే ఆయన ఆశ్రమం కట్టాడు అక్కడ. పిచ్చివాడేమో అని అనుకున్నాడు ముందు. ఆశ్రమం కట్టాడు. ఆశ్రమం కట్టాక ఒకసారి రాజకుమారుడు అక్కడికి వెళ్ళాట. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇదేమిటి ఇంత డబ్బులిచ్చి కొంటానని అన్నాడు. ఏదో గొప్పగా చెప్పాడు. ఇంత కామ్గా ఉందేంటి ఇక్కడ అని లోపలికెళ్ళి చూస్తే 10,000 మంది కూర్చుని ధ్యానం చేస్తున్నారట. అరే! ఇంతమంది ఉన్నా సరే ఇంకా ఇంత ప్రశాంతంగా ఉందే ఈ జాగా అని ఆశ్చర్యపోయి అప్పుడు ఆయన ఏం చేశాడు, తను కూడా ధ్యానం నేర్చుకున్నాడు ఆ రాజకుమారుడు కూడా మెచ్చుకుని. కొన్నాళ్ళకి ఏమైంది? ఆహ్, ఆ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో దెబ్బతిన్నాడు. మామూలుగా మనం చేసే ధర్మం ఏమండి? వెళ్ళి అక్కడ ధ్యానం కోసం వెళ్ళినప్పుడో, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడో ఏం చేయాలి? మన వంతుగా ఎంతో కొంత ఇస్తూ ఉంటాం కదా! ఈయనేమోని బాగా వ్యాపారంలో దెబ్బ తినేసాడు. ఇంకా గురువుగారికి ఇవ్వడానికి ఏమీ లేదు. అయినా రోజు ధ్యానంకి వెడుతున్నప్పుడు వాళ్ళ పెరట్లో కంపోస్ట్ ఉంటే, అందులో కొంత భాగం తీసుకెళ్ళి మొక్కలకి వేస్తూ ఉండేవాట. ఎవరో అడిగారట, "ఏం చేస్తున్నావయ్యా?" అని. "నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. బీద స్థితిలో ఉన్నాను. మా పెరట్లో ఉండే కంపోస్ట్ తెచ్చి మొక్కలకి వేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది? పెద్ద చెట్టవుతుంది ఈ మొక్క. ఆ చెట్టు కింద చాలా మంది కూర్చొని ధ్యానం చేస్తారు. నీడ పొందుతారు. సాంతన ఫీలవుతారు."
ఆ స్వాంతన ఉంది చూసారు. అది ఎక్కడ దొరుకుతుంది? కంఫర్ట్ ఇవ్వడానికే 10 మందికి ఎంతమంది కష్టాలు, బాధల్లో ఉన్నారు. వాళ్ళకి స్వాంతన ఇవ్వడానికి ఈ చెట్టుని నేను పెంచుతున్నాను. ఈ ఎరువు నేను వేస్తున్నాను. వచ్చే తరాలకి కూడా ఈ చెట్టు ఉపయోగపడుతుంది. పెద్ద చెట్టవుతుంది. నీడనిస్తుంది. వికసిస్తాయి. పువ్వులు వికసిస్తాయి. అది ఒక మానసిక స్థితి. సేవ చెయ్యాలి అని మన లోపల నుంచి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వికసిస్తుందో, ఆ ప్రేమని వ్యక్తీకరించడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో, అది సేవ. అది మనం లోపల ఉండే ప్రేమని వ్యక్తీకరించలేదనుకోండి సేవ రూపంలో, అది కూడా లోపల విసుగు చెందేలాగా చేసేస్తుందండి. చిరాకొచ్చేస్తుంది. ఎప్పుడైతే లోపల ఉండే ప్రేమని పంచామో, షేర్ చేశామో, వ్యక్తీకరించామో సేవ రూపంలో, యాక్షన్ రూపంలో, పని రూపంలో, ఆటోమేటిక్‌గా మనసు వర్తమాన క్షణంకొచ్చేస్తుంది. ప్రకృతితో పాటు ఉంటే, భూమితో పాటు ఉంటే ఈ చెట్లు, మనుషులు మీ లోపల ఏదో కదిలిపోతుందండి. మిమ్మల్ని సహజంగా, సామాన్యంగా ఉండేటట్లు, అమాయకంగా ఉండేటట్లు చేసేస్తుంది. ధర్మమేమి ఎవ్వరూ లేకపోతే, ఎవరికో ఏదో ఫేవర్ చేస్తాను అనేది కాదు. ఏదో ఒక పని కాదు ధర్మము అంటే. నీ లోపల ఉండే ఆ ప్రేమని వ్యక్తీకరించడము. ఆ భావన ఏదైతే ఉందో దాన్ని వ్యక్తీకరించడమే. సేవ అంటే అది ఒక్కటే వాసనతో సంబంధం లేకుండా చేసే పని. స్వార్థం లేకుండా నాకేదో కావాలి అని కాకుండా చేసే పని. ప్రతి ఒక్కటి మీ జీవితంలో చేసేది స్వార్థంతోనే. ధ్యానం చెయ్యడం కూడా. జ్ఞానోదయం కావాలి, ఆనందం కావాలి కాబట్టి ధ్యానం జేస్తారండి. అసలు ధ్యానం చేయకుండా మీరు చేయడం కూడా మీరు స్వార్థంతో చేసేదే. మీ జీవితంలో దుఃఖాన్ని పరిసమాప్తం చేయాలి కాబట్టి మీరు ధ్యానం చేస్తున్నారు. సాధన జేస్తున్నారు. ఏదో కావాలనే చేస్తున్నారు సాధన కూడా, ధ్యానం కూడా. మీరు చేసే ప్రతి పని వెనకాతల కూడా నాకేదో కావాలి అనేది ఉంటుంది. ఇంప్రెషన్స్, వాసనాస్తోటే మనం ఏ పనైనా చేస్తాము. ప్రతి ఒక్కరిని చూసి చిరునవ్వులు చిందిస్తారు చూడండి. అది కూడా. బాగా అందంగా ఎదుటి వాళ్ళు ఇంకా బాగా ఉన్నారనుకోండి, ఇంకా పెద్ద చిరునవ్వు ఇస్తారు. లేదా చిన్న చిరునవ్వు ఇస్తూ ఉంటారు. అవునా? మీరెలా పని చేస్తున్నారో ఒకసారి, ప్రవర్తిస్తున్నారో ఒకసారి గమనించండి. ఎవరైనా చాలా తెలివైన వాళ్ళనుకోండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు వీధిలో నడుస్తూ ఉంటారు. ఎవరైనా చాలా అందంగా ఉండేవాళ్ళు అమ్మాయో, అబ్బాయో వచ్చారనుకోండి. వెంటనే మీ ప్రవర్తన మారిపోతుంది వాళ్ళతో. వాళ్ళతో మాట్లాడే తీరు మారిపోతుంది. వాళ్ళతో మీరు ప్రవర్తించే తీరు మారిపోతుంది. మీరు వేసుకునే డ్రెస్ సెన్స్, ధరించే దుస్తులు మారిపోతాయి. అన్నీ మార్చేస్తారు. ఒక పార్టీకెళ్ళాలి అంటే మీరెలా ధరిస్తారు దుస్తులు? చాలా సేపు ఆలోచిస్తారు. ఈ చీర కట్టుకోవాలా? ఆ డ్రెస్ కట్టుకోవాలా అని చెప్పేసి. మీ చిరునవ్వు వెనక కూడా స్వార్థం ఉంది. పొగడాలి, మెచ్చుకోవాలి ఎదుటివాళ్ళు అని కోరుకుంటూ ఉంటారు. ధ్యానం, సాధన కూడా స్వార్థంతోనే చేస్తున్నారు. స్వార్థం లేకుండా నాకేమీ వద్దు అని చేసేది వాసనాస్, ఇంప్రెషన్స్ లేకుండా చేసేది సేవ మాత్రమే అని చెప్తున్నారు గురుదేవులు. షేర్ యువర్ లవ్. ప్రేమని పంచండి. లేకపోతే లోపల మీకు చిరాకు ఎక్కువైపోతుందండి. ఎంతసేపు నేనేంటి, నాకేంటి, మీ, మై సెల్ఫ్ అనేది డిప్రెషన్‌కి దారి తీసేస్తుంది అంటారు గురుదేవులు. రేపు కంటిన్యూ చేద్దాం. జై గురుదేవ్.